హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమిరాజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది సుజాత్ నగర్ చిన్న పీరీలు అని చెప్పాను కదండి. అది పార్ట్ 1 కంటిన్యూషన్ పెట్టాను అనమాట. ఎవరికి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఆ పీరీలు వాళ్ళ ఇంటికి వెళ్ళాయి కదండి, నారాయణ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాయి అనమాట. అక్కడ వాళ్ళందరూ చూపించుకునే వాళ్ళు ఉంటే చూపించుకుంటున్నారనమాట. మళ్ళీ చెప్తున్నాను పేర్లు ఒకసారి. మౌలాలి సాహెబ్ గారు, లాలా ఇదర్ సాహెబ్ గారు, ఇమాం కాసిం గారండి. మూడు పీరీలు అనమాట. ఒకవేళ నేను తప్పు చెప్పినట్లయితే నన్ను క్షమించండి, ఓకేనా. ఈ 3 పీరీలు ఇంపార్టెంట్ అనమాట చిన్న పీరీలకి. ఇవి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా అంటే పువ్వులు దొక్కటం ఏంటంటే నుప్పులు ఉంటాయి కదండి, వాటిని పువ్వులు అంటారనమాట. ఆ పువ్వులు దొక్కిన తర్వాత అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి 2 విధాలుగా చెప్పాను అనమాట, ఓకేనా. ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు వాళ్ళు లాస్ట్ ఇయర్ చెప్పించుకున్నవి, ఈ ఇయర్ చెప్పించుకోవాలనుకున్నవి, అంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా చికాకులు ఉంటే కానీ, వాళ్ళు ఏమైనా కోరుకుంటున్నారంటే కానీ, అవన్నీ అంటే వీళ్ళు చేసిన పద్ధతి రీతి రివాజ్ అంటే వాళ్ళకు అనుకూలంగా చేశారా లేదా, ఏదో లేకపోతే మొక్కుమడికి చేశారా, లేకపోతే అనుకున్న దానికంటే రెట్టింపు చేశారా, ఏదైనా సరే అనుకున్నది అనుకున్నట్లు వాళ్ళు చెప్తారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకే కాదు మిగతా వాళ్ళకి కూడా చెప్తారనమాట. వాళ్ళది అయిన తర్వాత మిగతా వాళ్ళకి చెప్తారు. ఇది ఎప్పుడంటే ఈవినింగ్ 5 అండి. 5కి నేను గుమ్మం పూడ్చేది వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూషనే. గుమ్మం పూడ్చేయటం చేయటం అంటే గుమ్మం చేసిన తర్వాత అనమాట. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాయి అనమాట. అంటే లాస్ట్ డే ఇదండి, అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పాక మిగతా వాళ్ళకి చెప్తారనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా షూట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. ఎందుకంటే వర్షం వచ్చి బాగా కొంచెం ఇదైపోయింది, షూట్ చేయడానికి కూడా కుదరలేదు. ఇది నైట్ అంటే మాకు నిజానికి 10:30, 11 కల్లా రావాలండి. అంటే ఊర్లోకి ఊరేగిస్తారు కదా, పెద్ద పీరియల్కి ఊరేగించారు. ఆ టైంలో నేను అవైలబుల్గా లేను, లేకపోతే అది కూడా షూట్ చేసేదాన్ని. సేమ్ ఇట్లనే అది అందరూ చేసేవాళ్ళు, ఇది కూడా అందరూ చేస్తారు. కాకపోతే ఏంటంటే నారాయణ తాత వాళ్ళే అన్ని, అంటే ఆ ఊర్లో చిన్న పీరీలు సంబంధించి వాళ్ళ పేరు అనమాట. ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా తీసుకొస్తున్నారు. ఆ పీరీలు తడవకుండా పైన కవర్ అయితే కప్పారండి, అంటే తడవకూడదు కదా అందుకని. సేమ్ అండి, కొంచెం హిందువులు కొంచెం ఇవి కూడా కొంచెం మిక్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం వినాయక చవితికి ఎట్లయితే చేస్తారో సేమ్ అట్లనే కొన్ని ఉంటాయి, కొంచెం అది డిఫరెంట్గా ఉంటాయి అనమాట. కాకపోతే ఈ ఊరేగింపు అనేది సేమ్ ఉంటుంది అనమాట, అర్థం చేసుకోండి. అది నేను కొంచెం లోపలికి వెళ్ళి ఆ పీరీలు అవి చూపిద్దామని కూడా షూట్ చేశాను. నాకు ట్రై అయినంత వరకు అయితే షూట్ చేశాను అనమాట. ఇది ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధానంగా ఉంటుంది కాబట్టి మా సుజాత్ నగర్లో ఇలా చేస్తారనేది అయితే చూపిస్తున్నాను. కానీ ఒక్కటైతే వాస్తవం, నమ్మకంతో చేస్తే ఏదైనా నిజమైతాయండి. అది మూర్ఖంగా చేస్తున్నారా, భక్తి ఎక్కువే చేస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళు మనల్ని పొగుడుతున్నారని చేస్తున్నారా అనేది పక్కన పెడితే, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం మనస్ఫూర్తిగా నమ్మితే, మనకి చేయాలనిపిస్తే వెళ్ళి చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఇది నైట్ అయిపోయింది అనమాట. నేను చాలాసేపు వెయిట్ చేశాను పీరీలు ఊర్లోకి వస్తే. వాటికి ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ నేను లేచేసరికి ఇంటి ముందుకు ఒకసారి వచ్చినాయండి. ఆ టైంలో కాళ్ళ మీద నీళ్లు పోయలేదు, అది మనసులో పడిపోయింది అనమాట. అంతా చేశాం కదా, లాస్ట్ డే నీళ్లు పోసి సలాం చెప్తే మంచిగా ఉంటుంది అని చెప్పి నేను ఎంత వర్షం పడినా కానీ వెయిట్ చేశాను అనమాట. అప్పటికే 11:30, 12 అవుతుంది. పర్లేదు ఏం కాదని వెయిట్ చేశాను. కానీ నేను అనుకున్నట్లుగానే వర్షం తగ్గింది. కొంచెం లేట్ అయింది, పర్లేదు, అన్నీ అనుకున్నట్లు జరగవు కదా, వర్షం తగ్గింది. ఇదేంటంటే మెయిన్ మా దాది అండి. మా దాది అంటే మా మామగారు అని చెప్పాను కదా, మా మామగారు వాళ్ళ మమ్మీ అయితే చేసేవాళ్ళంట పీరీలు అనేవి. ఎందుకంటే ఇవి సవారీలు అంటారండి. అవి మొత్తం అయిపోయిన తర్వాత ఊర్లోకి వచ్చే ముందు మట్కీలను చూపించాను. ఇంకెవరన్నా వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక 9th డే వ్లాగ్లో చూడండి, వెళ్ళి సుజాత్ నగర్ 9th డే వ్లాగ్ అని. అందులో కూడా 2 పార్ట్స్ పెట్టాను. మట్కీది ఒకరోజు పెట్టాను, ఈ సవారీది ఒకరోజు పెట్టాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి, ఓకేనా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ విషయానికి వచ్చేస్తే ఇంకా ఇది ఏంటంటే పీరీలు మా దాది ఉన్నప్పుడు సేమ్ ఇట్లానే చేసేవారట. నేనైతే ఆ టైంలో అవైలబుల్గా ఉన్నాను కదా, ఎందుకు, అది కూడా మాదే ఇల్లు, మేము ఉంటున్నాం కదా, మాదే ఇల్లు, నేను ఆ టైంకి ఉన్నాను ఎందుకు అని చెప్పి ఇంటి ముందుకు వచ్చిన తర్వాత నేను నీళ్ళు పోసి అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. నేను సలాం చెప్పాను అనమాట. నేను, మా హస్బెండ్, మా పాప పడుకుంది, తీసుకొద్దామంటే కుదరలేదు. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు అంటే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు మేమున్నాం అక్కడ, మా 5 మావయ్య గారులకు సంబంధించిన ఇల్లు అది. తర్వాత మేమున్నాం కదా అవైలబుల్గా, అందుకని మేము
అక్కడ ఉన్నాము, ఆ ప్లేస్లో ఉన్నామని చెప్పి వచ్చినప్పుడు మా వంతుగా సలాం చేసి నమ్మకంతో మేము ఆ నీళ్ళు అనేది అయితే పోసాము. ఆ ఇంటి ముందు కూడా డ్యాన్స్ అంటే దాన్ని మాతిమ అంటారంటండి. చాలా ఆడే డ్యాన్స్. కాకపోతే నేను లాస్ట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వర్షం బాగా ఎక్కువైపోయింది, షూట్ చేయలేకపోయాను. నాకు ఎంతైతే పాసిబుల్ ఉందో అంతవరకు షూట్ చేశానండి. ఓకేనా. మరొక కొత్త వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవే కాదండి, ఇంకా వ్లాగ్స్ కానీ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కానీ ఏవైనా నా యూస్ఫుల్ ఉండే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అని ఏవైనా సరే నేను రివ్యూస్ కానీ ఏదైనా సరే నేను మెన్షన్ అయితే అంటే యూజ్ అవుతాయి ఓకే అనుకుంటే కనుక నేను షేర్ చేస్తాను. మరొక్కసారి చెప్తున్నాను, సిమ్రా జోయా ఫ్యామిలీ వ్లాగ్స్ అనేది ఎందుకు పెట్టాను అనేది కూడా నేను లైవ్లో ఒకరోజు చెప్తాను. ఓకేనా. అంటే నువ్వు పెడితే మేము చూడాలనే వాళ్ళు కూడా ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నేను ఫ్యామిలీని ఎందుకు మెన్షన్ చేశాను అనేది కూడా మీకు తెలుస్తుంది. ఈ వ్లాగ్స్ ద్వారా నేను పెట్టే లైవ్ ద్వారా అట్లీస్ట్ 100 మెంబర్స్లో ఒక 80 మెంబర్స్ 70 మెంబర్స్ అన్న ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం మార్పు వచ్చిద్దని నేను ఆ నేమ్ అయితే పెట్టాను. అది ఎందుకు ఆలోచించి పెట్టాను ఏంటనేది కూడా మీకు నా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇకైతే కంటిన్యూగా వీడియో అయితే చూసేయండి. తల్లి ఇక్కడ థ్యాంక్స్ రా.